సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టమశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదనః. వెల్కమ్ టు గాసిప్ ట్రీ. భగవద్గీతలోని సాంఖ్యయోగానికి స్వాగతం. భక్తుడు భగవంతుడి మీద భారం వేశాడు. మరి ఆపద్బాంధవుడు ఏం పలికాడు? అసలు అంతటి అర్జునుడు ఇంతటి వైరాగ్యాన్ని దుఃఖాన్ని ఎందుకు పొందాడు? మనిషి బయటకి ఎలా ఉన్నా ఎన్నన్నా జీవితంలో తనతో తనకే జరిగే యుద్ధాలలో ఒంటరిగా ఈదలేని విషాదంలోకి జారుకోవటం సహజం. అందులోన ఇక్కడ అర్జునుడి కష్టాన్ని తీసిపడేయటానికి లేదు. దుర్యోధనుడిలా కర్ణుడిలా ద్వేషాన్ని పెంచుకోలేదు అతను. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని కష్టాలు పడినా తన బంధువులతో మైత్రిని సుఖాన్నే కోరుకున్నాడు. కానీ చివరికి తనెవరినైతే గౌరవించి ఇష్టపడ్డాడో వారే శత్రువులై ఎదురు నిలబడితే ఏం చేస్తాడు? మనిషికి సుఖం వస్తువుల్లో కన్నా అది ఎవరితో అనుభవిస్తామో అందులో ఉంటుంది. కృష్ణుడికి ఈ విషయం అర్థమైంది. కానీ మనిషి చూసే చూపుకి దైవం దృక్పథానికి తేడా ఉండదా? అందుకే ముందు అతనిది నిజం కనపడని కొనుకో లేక మాయ కమ్మిన మబ్బులలో మునకో తెలుసుకున్నాడు. కుదిరితే కోలుకుంటాడేమో అని అంత బాధని చెప్పాక అచ్యుతుడు ముందు మాటగా అడిగాడు. శ్రీ భగవానువాచ కుతస్త్వా కస్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికరమర్జున. ఇలాంటి చోట ఇలాంటి పూట ఈ అజ్ఞానం ఎక్కడి నుండొచ్చింది? స్వర్గము పొందటానికి పనికిరానిది, మర్యాద తెలిసిన వాళ్ళు చెయ్యనిది, కీర్తిని పూర్తిగా పాడు చేసేది ఈ శోకాన్ని నువ్వెలా పొందావు? ఒక సమర్థుడికి తన శక్తి తనకి గుర్తు చేస్తే శోకం నుండి కోలుకుని ఉత్సాహం వస్తుందన్న ఆశతో అడిగిన ప్రశ్నది. సర్వసాధారణంగా మనుషులందరికీ భయం కానీ బాధ కానీ ఎలాంటి భావమైనా ముందు మనసులోనే మొదలవుతుంది. జీవితంలో ప్రతి అడుగు పరీక్షగా మారుతుంది. కారణం అది జరుగుతుందా లేదా, లేక ప్రతికూలంగా జరుగుతుందేమో, ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో అన్న భయం. మనసులోనే ఊహని ఆసరా చేసుకుని లేని ప్రపంచాన్ని నిర్మించుకుని ఉంటాం. స్నేహితులతో ఏదో చిన్న మనస్పర్ధ కలుగుతుంది. ఎందుకయిందో వాళ్లే 100 కారణాలు వెతుక్కుంటారు. ఇదే అయ్యుంటుంది, ఇలా అయ్యుంటుంది, ఇందుకు అయ్యుంటుందని. అంతలోనే నా గురించి అలా ఆలోచిస్తారా, నన్ను అంత తక్కువ లెక్క కడతారా అనుకుంటారు. ఇంకా చివరికి సరే నేనే మాట్లాడను, నా సంగతేంటో చూపిస్తానంటారు. అక్కడ నిజం వాళ్ళు ఊహించిన పర్వతం ముందు చిన్న గడ్డి పరకంతుంటుంది. అందులో ఏదీ ఉండదు. కానీ మనసులోనే ఏవేవో ఊహించుకుని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. ఇలా అర్జునుడు కూడా లేని దాని గురించి, జరగని దాని గురించి ఆలోచించకూడని విధంగా ఆలోచించి చేయాల్సింది చెయ్యట్లేదు. ఇక తనలోని వీరుణ్ణి, క్షత్రియుణ్ణి నిద్రలేపుతూ నువ్వా పిరికివాడివి? కానే కాదు, ఈ హృదయ దౌర్బల్యం ఎవడికి పనికొస్తుందని ప్రశ్నించాడు మాధవుడు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యత్కోత్తిష్ఠ పరంతప. ఈ సమస్త శత్రుమూకలని ఓడించగలిగే శక్తి నీకున్నది. పరంతప, లే, యుద్ధానికి సిద్ధపడు. ఇది నీ యుద్ధం, నిన్ను కోరి నీకెదురొచ్చిన యుద్ధం. పరాక్రమంతో పలకరించు బావా, లే అని పిలుపునిచ్చాడు. నీకున్న ధైర్యం కేవలం బయట శత్రువుల్ని జయించేది కాదు, లోపలున్న నిజమైన శత్రువుని కూడా జయించగలిగిన వాడా అర్జున, లే. ఈ హృదయ దౌర్బల్యం వద్దు, శరీర దౌర్బల్యం లేదు నీకు, మహాబలవంతుడివి. హృదయానికి ఎందుకు ఈ బలహీనత? అర్జునుడికి ఆ బలహీనత ఇంతకు ముందు లేదు, ఇప్పుడుంది ఉన్నట్టుండి. అదే మాయ. కొన్నిసార్లు ఎంతటి వారికన్నా మాయ కమ్ముకోదా? పరమశివుడితో యుద్ధం ఎలాంటి భయం లేకుండా చేసినవాడు ఇప్పుడు ఏంటిలా? కృష్ణుడింకా అన్నాడు, బావా నువ్వెందుకిలా చేస్తున్నావు? నీ దృష్టిలో నువ్వు ప్రేమమూర్తివి. బంధువులంటే ప్రేమ, మానవత్వం మీద ప్రేమ, జాలి, కరుణ. అందుకే యుద్ధం పనికిరాదని ఉన్నట్టుంది. ఇక్కడ ఎవ్వరికీ లేని గుణం నీకు కలిగింది. కళింగ యుద్ధం పూర్తయ్యాక అశోకుడు జ్ఞానం కలిగి బుద్ధిజం పుచ్చుకున్నాడని చాలా కథలున్నాయి మనకి. అలాంటి కట్టుకథలు కృష్ణుడి కాలంలో లేవులే. అశోకుడు యుద్ధానికి ముందే నిజానికి బౌద్ధుడు, అది పుచ్చుకున్నాకే యుద్ధం చేశాడు.
మన ప్రారబ్ధానికి శాంతమంటే వక్రభాష్యాలు చెప్తూ మన మనస్సుని బలహీనపరచటానికి ఇలాంటి కథల్ని పుట్టించారు. శాంతం అంటే చేయాల్సిన పనిని మానటం కాదు, హింసకి పరాక్రమానికి దౌర్జన్యానికి ధైర్యానికి గీతలు చెరిపేసిన సమాజం మనది. అలాంటి సమాజానికి భగవద్గీత చాలా అవసరం. అర్జునుడి యుద్ధం ధర్మరాజు యుద్ధం హింస కాదు, హింసని ఆపేందుకు చేసే ప్రయత్నం. అరాచకాన్ని ఆపేందుకు కూడా కొన్నిసార్లు హింస అవసరం. అప్పుడు అది కర్తవ్యం అవుతుంది. అందుకని కృష్ణుడు అలా గర్జించాడు. ఏయ్ లేపార్థ, ఉత్తిష్ట పరంతప. ఏం ఆ గాంధీవాన్ని పట్టి నువ్వు బాణాలను సంధిస్తుంటే వణికిపోవా లోకాలు? అలాంటి వాడివి దీనత్వాన్ని పొందావా? లేవయా అని విసుక్కున్నాడు. చూశాడు, అంత కృష్ణుడు తన ఇచ్చిన పిలుపుకి ఇంకా ఆ మహావీరుడు అర్జునుడు పలక్కపోవటాన్ని చూశాడు. అప్పుడు అర్థమైంది ఆయనకి, ఇది కేవలం ఉత్సాహం లేనితనం కాదు, అంత అల్పుడు కాదు అర్జునుడు. గుండె లోతుల్లో తన నిజస్వరూపాన్ని తెలుసుకోలేక బయట ప్రపంచంతో సంఘం వల్ల మనిషి మునిగే మాయలో అర్జునుడు పడిపోయాడు. దాని నుండి బయటికి లాగాలి. అప్పుడు కానీ ఇంత మహాయుద్ధం చేయలేడు. ఆ అర్జునుడు అప్పుడు అన్నాడు, కృష్ణ, నన్ను చేరదీసి పెంచిన తాతున్నాడు అదిగో భీష్ముడు, నాకింత శక్తినిచ్చిన గురువున్నాడు అక్కడే ద్రోణుడు. అయిన వాళ్ళంటూ వారితోనే మొదలయ్యా, ఎలా తీయను బాణాలని, ఎలా వెయ్యను శస్త్రాలని. అర్జునోవాచ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన, ఇషుభిః ప్రతియోత్సామి పూజార్హ వరిసూదన. పూజించాల్సిన పాదాలపై పగలు ప్రతీకారాలు ఎలా కృష్ణ? రక్తపు కొడిని మింగితే వచ్చేటి సౌఖ్యం ఎందుకయా? కోరికనంచున వారి ప్రాణాలే ఉంటే ఈ లోకంలో భోగం సరే, పై లోకంలో అవి పాపాలు కావా? నీవు మాత్రమే జీవితమనే యుద్ధాన్ని దాటటం తెలిసిన వాడివి. చెప్పు బావా, నేనేం చేయను? కృష్ణుడు చెప్పే మాటకి అడ్డుపడి మరీ అర్జునుడు మళ్ళీ తన వాదన చెప్తున్నాడు. ఈ సంస్కృతిలో ఉన్న అద్భుతం అదే. దేవుడే వచ్చి ఇలా చెయ్యి అని చెప్పినా గుడ్డిగా ఎవ్వడూ చేయలేదు. అనుమానాలు వాదనలు అన్నీ పూర్తయ్యాక చివరికి నచ్చితేనే చేశాడు. మనిషి జ్ఞానాన్ని, మనిషిలోని దైవాన్ని తట్టి లేపి నీ జీవితానికి నువ్వే బాధ్యుడివని చెప్పే గొప్ప సంస్కృతిది మాత్రమే ఉంది. భయపెట్టో శిక్షించో చేయకపోతే పీకలు కోసే ఆటవిక అసంపూర్ణ అవివేక ధర్మం కాదిది. అర్జునుడు అన్నాడు, మధుసూదన, మధు అన్న దానవుణ్ణి చంపినవాడా, కంసుణ్ణి రాక్షసుల్ని అసురుల్ని చంపినవాడా? వారంటే దుర్మార్గులు, చంపావు. మరి భీష్ముడు ద్రోణుడు ఎంతటి గొప్పవారు, పూజనీయులు కదా. నివాత కవచులో నీచులో అయితే నేను వెనకాడనయా, వీళ్ళనెలా చంపను? అది ఎంత తప్పు? అంతలోనే అతనికి ఒక అనుమానం వచ్చింది. అసలు కృష్ణ, ఈ యుద్ధంలో ఎంతసేపు నేను వారిని చంపుతాననుకుంటున్నాను. మరి నేను చనిపోతే, మా వారందరూ చనిపోతే, లేక మా వారందరూ చనిపోయి మేము 5గురమే మిగిలితే గెలిచి ప్రయోజనమేముంది? అసలు ఎన్ని లెక్కలు వేసుకుని ఇది అయితే అది అయితే అని చివరికి తన బుర్ర వేడెక్కిపోయి తొందరలో అయోమయంలో, కృష్ణ, నాకేం చేయాలో తెలియట్లేదు. జరగబోయే యుద్ధంలో గెలుపు కోసం నడవాలో ఓటమిని కోరి విడవాలో అంతుపట్టట్లేదు. పిరికితనంతో కర్తవ్యం పాలుపోవట్లేదు. నాకేది శుభం, ఏది సరైన పని? నువ్వే చెప్పాలి. నా వేదనతో నివేదిస్తున్నా కృష్ణ. కార్పణ్యదోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతా యచ్ఛ్రేయః స్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. నువ్వు నా బావవి కాదు, బంధువువి కాదు, గురువువి. నన్ను శిష్యుడిగా చేరది. ఆదుకో మాధవ. ఈ క్షణమే శరణాగతి చేస్తున్నా. నా కర్తవ్యాన్ని నాకు ఉపదేశం చెయ్యి. శరణాగతి అంత తేలిక కాదు, చాలామంది పెద్దలు చెప్తారు. ఇక తన ప్రయత్నమేదీ లేక నీవు తప్ప నాకు దిక్కు లేదని ఒక పసిపాప అమ్మతో చేస్తుందే, అలాంటి శరణాగతి. తన ఆలోచన లేదు. అమ్మ వచ్చి తనకి ఏం చేస్తే భయం పోతుందో కూడా తెలియని ఆ పసిబిడ్డని ఆదుకుంటుంది. ఉన్నపలంగా స్నానం మధ్యలో ఆపేసి జ్వరంతో పడి ఉన్నా వంట మధ్యలోనున్నా అలాగే వచ్చేస్తుంది. అది శరణాగతి. అర్జునుడు శరణాగతి చేశాడు. అంత దూరం ఎందుకు వెళ్ళాడు? అర్జునుడికి వచ్చిన పరిస్థితి ఏమంత తేలిగ్గా కథారూపంలో చూడకండి. జీవితం మొత్తం
ఎవరితో ఉండటానికి అంత అన్యాయం నోర్చుకున్నారో వారినే చంపాలని కూర్చుంటే, అంటే ఒక రకంగా నీ ఇంటిని నువ్వే తగలబెట్టుకుంటుంటే అంత తేలిక కాదు. కానీ అర్జునుడు నరోత్తముడు ఎందుకయ్యాడో తెలుసా? పారిపోలేదు. కృష్ణుణ్ణి వెంట పెట్టుకుని ఉన్నాడు. పరమాత్మని పట్టుకుని ఉన్నాడు. సరైన వాణ్ణి పట్టుకుని ఉన్నాడు. కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదలేదు. పెద్ద నావనెక్కాడు. అది ఎలాంటి నావ? అందుకని దాన్ని శరణాగతి చేశాడు. సాధారణంగా భయపడి చేతకాక ఏమీ చేయలేక భగవంతుణ్ణి సాయం అడుగుతాం. శారీరక సామర్థ్యం సరిపోక అడుగుతాం. అతను బయట యుద్ధానికి భయపడినవాడు కాదు, అంతర్యుద్ధానికి బాధపడుతున్నవాడు. ఆ యుద్ధం ఇంకా పెద్దది, కానీ సరైన నిర్ణయం తీసుకున్నాడు. సలహాలు ఇవ్వడానికి చాలామంది ఉంటారు. తేలికదారులు వంకరదారులు చెప్పటానికే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఎవరిని అడగాలో నీలోని బుద్ధిని బట్టి ఉంటుంది. కర్ణుడు నిజానికి దుర్యోధనుడి వెనక చేరటాన్ని, అర్జునుడి కృష్ణుడి పక్క చేరటాన్ని చూస్తే భీష్ముడు అన్న మాటలకి కర్ణుడు యుద్ధం నుండి మొదటి 10 రోజులు తప్పుకున్నాడు. అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేయనంటున్నాడు. నిజానికి ఈ క్షణంలో ఇద్దరూ ఒకలాంటి పనే చేస్తున్నారు కదా, యుద్ధం నుంచి తప్పించుకుంటున్నారు. కానీ ఏమైంది? చాలామంది అంటారు కర్ణుడికి మంచి చెప్పేవాళ్ళు లేరని, సాయం అందలేదని. భీష్మద్రోణ విదుర కృప అశ్వత్థామలు ఎప్పటికప్పుడు కర్ణుడికి మంచి చెప్తూనే ఉన్నారు. అతని తప్పులని చూపుతూనే ఉన్నారు. కానీ వినే పరిస్థితి అతనికి లేదు. అతని స్వభావం అలాంటిది, దుర్యోధనుడి ప్రభావం అలాంటిదే. దానికి సహకరించలేదు. అర్జునుడు అలా కాదు. ద్రోణుణ్ణి, అన్న ధర్మరాజుని, అన్నిటికన్నా కృష్ణుణ్ణి వాళ్ళను వదలలేదు. అలాంటి వాళ్ళ స్నేహాన్ని పొంది వదలకుండా నిలబడ్డాడు. ఎందుకంటే ఎంత వీరుడైనా ఎలాంటి వాడైనా మనిషి అన్నాక నిరాశ పడతాడు, కష్టాల పాలవుతాడు. అలాంటప్పుడు మనం ఎలాంటి వారితో ఉన్నామన్నదే చాలా విశేషంగా మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అప్పటిదాకా మిత్రుల్లా, బంధువులా, సఖుడిలా ఉన్నవాడిని గురువు కమ్మని అర్జునుడు వేడుకున్నాడు. నరుడు నారాయణుణ్ణి సారథిగా పెట్టుకున్న అవసరం ఇప్పుడు బయటికొచ్చింది. ఒక్కసారి శరణాగతి చేశాక పగ్గాలు పట్టి వదులుతాడా? ఆ హృషీకేశుడు అర్జునుణ్ణి తన నీడలోకి చేర్చుకున్నాడు. ఇక అర్జునుడి పూర్తి బాధ్యతను అందుకున్నాడు. దేవకీనందనుడు శ్రీకృష్ణుడు గీతాచార్యుడిగా, జగద్గురువుగా ఒక సింహం గర్జించినట్లు, పిడుగుపడినట్లు మొదలుపెట్టాడు. శ్రీ భగవానువాచ.